శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. అలాగే జీకే కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజుటి ఉద్యోగ సమాచారంలో భాగంగా చూస్తుంటే మనకు డిప్యూటీ మేనేజర్‌లు అని మనకు ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ ముంబై డిప్యూటీ మేనేజర్ల పోస్టుకు దరఖాస్తులు కోరుతుంది. మరి మొత్తం డిప్యూటీ మేనేజర్లు 20 పోస్టులున్నాయి. అర్హత మాత్రం 60% మార్కులతో డిగ్రీ, సీఏ, పీజీ, ఎంబీఏ, పీజీడీబీఏ మరి పీజీడీబీఎం, ఎంఎంఎస్ అర్హత కలిగి ఉండాలి. మరి వయసు మాత్రము డిసెంబర్ 31, 2025 నాటికి 21-28 ఏళ్ల మధ్యన ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 33 ఏళ్ళు, ఓబీసీలకు 31 ఏళ్ళు, మరి దివ్యాంగులకు 38 ఏళ్ళు మించకూడదు. దరఖాస్తు ఫీజు మాత్రం జనరల్, ఓబీసీ వాళ్ళకు మరి అభ్యర్థులకు రూ. 600, మరి ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల మహిళలకు రూ. 100. ఎంపిక మాత్రం రాత పరీక్ష ఇంటర్వ్యూలతో ఉంటుంది. దరఖాస్తు విధానం చూస్తుంటే మరి జనవరి 26 మరి ఫిబ్రవరి 15 మధ్యలో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ పూర్తి వివరాలు ఈ వెబ్సైట్ అడ్రస్ ద్వారా పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు మేనేజ్మెంట్ ట్రైనీలని మొత్తం మనకు 40 పోస్టులు ఉన్నాయి. 40 పోస్టులు. ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టుల భర్తీ కూడా 40 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ అర్హత 60% మార్కులతో మరి డిగ్రీ, సీఏ, పీజీ మరి వివిధ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి. వయసు మాత్రం 21-28 ఏళ్ళ మధ్యలో. మరి ఇక్కడ వివిధ కేటగిరీలకు వయసు పరిమితి సడలింపు ఉంది. అదే దరఖాస్తు ఫీజు కూడా ఇవ్వడం జరిగింది. రాత పరీక్ష మాత్రం ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 1 రాత పరీక్ష ఫిబ్రవరి 2026లో మరి తేదీల వివరాలు తర్వాత ప్రకటిస్తారు. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఉంది, చూసుకోండి. అదేవిధంగా జర్మన్లో ఉద్యోగాలకు దరఖాస్తులు. జర్మన్లో ట్రాన్స్మిషన్ లైన్ టెక్నీషియన్స్ పోస్టుల కోసం అర్హులైన యువతకు దరఖాస్తు చేసుకోవాలని టామ్కామ్ ఎండి ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలతో పాటు 2-3 ఏళ్ళ అనుభవము ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఆంగ్ల భాషలో కూడా ప్రావీణ్యంతో పాటు 21-35 ఏళ్ళ మధ్య ఏళ్ళ వయసు ఉండాలని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు టామ్కామ్ వెబ్సైట్ లేదా ఇక్కడ మొబైల్స్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సంప్రదించవచ్చు మొబైల్ నంబర్లో. అదేవిధంగా రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ దేశవ్యాప్తంగా ఎన్ఐటీలో బీటెక్, బీఆర్కి సీట్ల భర్తీకి జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత పొందేందుకు బుధవారము జేఈఈ మెయిన్స్ 2026 ప్రారంభం కానుంది. ఈసారి రికార్డ్ స్థాయిలో దాదాపు 14.50 లక్షల మంది దరఖాస్తులు చేసినట్టు సమాచారం. దీంతో జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఏపీలో 8, తెలంగాణలో 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరి 2 రాష్ట్రాల నుంచి సుమారు 1,00,000 మంది హాజరు కానున్నారని అంచనా వేశారు. మరి ఈ నెల 21, 22, 24, 23, 24, 28 తేదీలో పేపర్ 1 పరీక్ష నిర్వహిస్తారు. చివరి రోజు మాత్రం 29 పేపర్ 2 జరుగుతుంది. రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత సిబిటి విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి మరి ఫస్ట్ ఉదయం షిఫ్ట్లో మాత్రం 7:30 నుంచి 8:30 మధ్యలో, మధ్యాహ్నం షిఫ్ట్కు 1:30 నుంచి 2:30 మధ్య విద్యార్థులను అనుమతిస్తారు. కాబట్టి పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషలు నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకొని మరి దానిపై ఫోటో అంటించాలి, వేలిముద్ర వేయాలి. పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా దరఖాస్తు చేసే సమయంలో పేర్కొన్న గుర్తింపు కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళడం తప్పనిసరి. మరి పెద్ద బటన్లు ఉండే చొక్కాలు ధరించి వస్తే అనుమతించారు. మరి అడ్మిట్ కార్డులోని నిబంధనలు తప్పనిసరిగా చదవాలని అధికారులు సూచించారు. పరీక్ష నిర్వహించే పట్టణాల నగరాలు మనకు ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది ఉన్న పరీక్ష కేంద్రాలే. మరి అనంతపురం కానీ, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం,
విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోండి. తెలంగాణలో అయితే గత ఏడాది కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట ఇవన్నీ పరీక్ష కేంద్రాలు ఇచ్చేయండి చూసుకోండి. జేఈ మెయిన్స్కి సంబంధించింది. అదేవిధంగా మైనార్టీ గురుకులాలలో ద ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. మరి రాష్ట్రంలో మైనార్టీ గురుకుల పాఠశాలలో జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ గారు తెలిపారు. మరి 5వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్తో పాటు మరి 6, 7, 8 తరగతిలో బ్యాక్లాగ్ ఖాళీలను దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మొత్తం 205 గురుకులాలు, 107 బాలులకు, 98 బాలికల కోసం ఉన్నాయని, మరి 75% సీట్లు మైనార్టీలకు, 25% మైనార్టీయేతర విద్యార్థులకు రిజర్వ్ చేశామని వివరించారు. అభ్యర్థులు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఉంది, వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేయాలని. దరఖాస్తు గడువు మాత్రం ఫిబ్రవరి 28తో ముగుస్తుంది కాబట్టి మరి ఇక్కడ సీట్లు లక్కీ డీప్ ద్వారా తీస్తారు కాబట్టి విద్యార్థులకు ఇంటర్తో పాటు 10వ తరగతి పరీక్ష వచ్చిన మార్కులు సిఓఈలో మరి ప్రవేశ పరీక్షకు మరి మౌఖిక పరీక్షలు ఉంటాయని, 5వ తరగతి పాఠశాలలో బ్యాక్లాగ్ ఖాళీలకు విద్యార్థుల ఎంపిక మాత్రం 24 నుంచి 30 వరకు ఉంటుందని తెలిపారు. ఆర్బీఐ ఆహ్వానిస్తుంది. మరి అది 572 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 10వ తరగతి విద్యార్థులతోటే రిజర్వ్ బ్యాంక్లో ఉద్యోగం పొందడాన్ని అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆఫీస్ అటెండెంట్ కొలువు మొత్తం సుమారు 572 పోస్టులు ఉన్నాయి. మరి హైదరాబాద్ కార్యాలయంలో 36 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మరి ఇక్కడ విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత. మరి వయసు మాత్రం జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. మరి ఇక్కడ జనవరి 2, 2001 నుంచి జనవరి 1, 2008 మధ్యలో జన్మించిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, విద్యాంగులు అయితే 10 నుంచి 15 ఏళ్ళ వయసులో గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మాత్రం ఫిబ్రవరి వచ్చే నెల 4 తారీఖు వరకు. మరి 10వ తరగతిలో మంచి ఎంపిక ప్రక్రియ, మరి ఉద్యోగం, ఎందుకంటే పరీక్ష కూడా 120 మార్కులకు ఉంటుంది, 120 ప్రశ్నలు వస్తాయి. మరి రీజనింగ్ 30, జనరల్ ఇంగ్లీష్లో మనకు 30 మార్కులు, జనరల్ అవేర్నెస్లో 30 మార్కులు, 30 ప్రశ్నలు 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీలో మరి 30 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులు. పరీక్ష వ్యవధి మాత్రం 90 నిమిషాలు ఉంటుంది కాబట్టి ప్రతి తప్పు సమాధానానికి ఒక పావు మార్కు తగ్గిస్తారు కాబట్టి అర్హత ప్రతి సెక్షన్లో కూడా నిర్ణీత కట్-ఆఫ్ మార్కులు కూడా పొందాలి కాబట్టి ఇలా కనీస మార్కులు సాధించిన వారికి మరి జాబితా నుంచి మెరిట్ మరి రిజర్వేషన్ ప్రకారం దశ లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్ కూడా ఎంపిక చేస్తారు కాబట్టి ఇందులో అర్హులైన వారికి మెడికల్ పరీక్షలు నిర్వహించి మరి సర్టిఫికెట్లను కూడా పరిశీలిస్తారు. తుది నియామక పరీక్షలు మెరిట్ రిజర్వేషన్ ప్రకారము ఉంటాయి కాబట్టి ఇది ఒక అవకాశంగా భావించవచ్చు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 50 రూపాయలు, మిగిలిన అందరికీ 450 రూపాయలు జీఎస్టీ అదనం. మరి ఆన్లైన్ పరీక్షలు ఫిబ్రవరి 28, మార్చి 1న నిర్వహిస్తారు. ఇక్కడ వెబ్సైట్ పూర్తి వివరాల కోసం వెబ్సైట్ అడ్రస్ ద్వారా పొందవచ్చు. మరి ఎక్కడెక్కడ అనేది ఏ విభాగం నుంచి ఇస్తారనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనకు ఎన్ఐటి వరంగల్లో తాత్కాలిక ప్రాతిపదికన మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల పరిస్థితి దరఖాస్తులు కోరుతుంది. ఇవి 10 పోస్టులు ఉన్నాయి చూసుకోండి. అర్హత కూడా ఇవ్వడం జరిగింది. బీటెక్ సివిల్ లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉండాలి, 32 ఏళ్ళు మించకూడదు. వేతనం కూడా 25,000 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తు చివరిది ఫిబ్రవరి 7 తారీఖు. మరి ఎంపిక ఇంటర్వ్యూ తోటి ఉంటుంది. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. పూర్తి వివర సమాచారం పొందవచ్చు. అప్రెంటిస్షిప్ మరి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీలో మరి డిఆర్డిఎల్లో మరి హైదరాబాద్ 2026-28 సంవత్సరానికి ఏడాది కాలానికి అప్రెంటిస్షిప్ శిక్షణ దరఖాస్తు కోరుతుంది. ఐటీఐ అప్రెంటిస్ ఉండాలి. ట్రేడ్లు ఇక్కడ ఫిట్టర్, వెల్డర్, ఇక్కడ టర్నర్, మేనిఫెస్టో ఉన్నాయి. అర్హతలు కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తు జనవరి 29 వరకు. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం చూసుకోవచ్చు.
అదేవిధంగా ప్రసార భారతిలో కూడా ఎగ్జిక్యూటివ్‌లు అని మనకు పోస్టులు పడ్డాయి. ఇక్కడ ప్రసార భారతి ఒప్పంద ప్రాతిపదికన 14 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనుంది. ఎంబీఏతో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ అర్హత కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి. మరి ఎంబీఏ గాని మార్కెట్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా సంబంధిత రంగంలో ఏడాది ఉద్యోగ అనుభవం కూడా ప్రాధాన్యం అవసరం కాబట్టి ఇక్కడ వేతన శ్రేణి కూడా నెలకు 35,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. 35 సంవత్సరాల లోపల ఉండాలి. జనవరి 7 తారీఖు 2026 నాటికి 35 సంవత్సరాల లోపల ఉన్నవారు అర్హులు. మరి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మాత్రం మనకు జనవరి 22 తారీఖున ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది చూసుకోండి. 14 వెబ్సైట్. అదేవిధంగా మనకు హ్మ్. అదేవిధంగా మనకు ఇక్కడ నాబార్డ్‌లో సేవలు అందిస్తారా అని ఉంది. మనకు 159 పోస్టులున్నాయి. డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులు. మనకు ఇక్కడ అర్హతలు గూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి ఇక్కడ ముఖ్య సమాచారంలో భాగం చూస్తుంటే మనకు ఒక్కొక్క ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగింది. ముఖ్య సమాచారం మనకి 21-35 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు వివిధ కేటగిరీ వాళ్ళకు వయసులో వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ. 550. ఎస్సీ/ఎస్టీలకు దివ్యాంగులకైతే రూ. 150 ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ మరి ఫిబ్రవరి 3 తారీఖు వరకు. ప్రిలిమినరీ తేదీ ఇచ్చాడు మనకు ఫిబ్రవరి 21. మెయిన్స్ పరీక్ష కూడా ఏప్రిల్ 12 తారీఖున. వెబ్‌సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది చూసుకోండి పూర్తి సమాచారం. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రాఫిక్ డిజైన్‌లు గాని, మరి స్టైఫండ్ సంస్థ, మరి నైపుణ్యం ఏమి ఉండాలి క్యాన్వా గాని, ఇక్కడ వెబ్‌సైట్ అడ్రస్ ఇవ్వడం. ఈకామ్ వెబ్‌సైటులో మన జాబ్స్ రిమోట్ సెల్స్‌లో ఇక్కడ ప్రతి దానికి సంస్థ నైపుణ్యాలు ఉండాలి. స్టైఫండ్ ఎంత ఇస్తారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెబ్‌సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి. కస్టమర్ అక్విజిషన్, రిమోట్ సేల్స్, వీడియో ఎడిటింగ్ గానీ, ఈ కామర్స్‌లో గానీ ఇక్కడ ప్రతి దానికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి చూసుకోండి. క్రియేటివ్ డిజైన్ గానీ, విక్స్ ప్లాట్‌ఫార్మ్ డెవలపర్ గానీ వర్క్ ఫ్రమ్ ఇక్కడ అన్నీ ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది చూసుకోండి. ఇక్కడ వెబ్‌సైట్ అడ్రస్ కూడా మార్షల్ ఆర్ట్స్ ఎక్కడ నేర్చుకోవాలి. లేటెస్ట్ సబ్జెక్ట్స్‌లో చూస్తుంటే మనకు ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో మనకు ఈసీఐఎల్‌లో మనకు హైదరాబాద్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్ టు ఫిల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అండ్ ఎస్ఏపీ స్పెషలిస్ట్ పోస్టులు ఆన్ ఏ కాంట్రాక్ట్ బేసిస్. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 15 ఉన్నాయి చూసుకోండి. ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ జనవరి 28, 29లో కండక్ట్ చేస్తారు. బ్రాంచ్ హెడ్ పోస్టులు కూడా తమిళనాడు మర్చెంట్ బ్యాంకు limited inviting the application from the eligible candidates for the branch headmaster, head manager, and senior manager, assistant vice president, ప్రెసిడెంట్ పోస్టులో భర్తీకి మరి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే మనకు 20 పోస్టులు ఉన్నాయి. లాస్ట్ డేట్ మాత్రం జనవరి 31 వరకు ఉంది చూసుకోండి. అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి. సొసైటీ ఫర్ అప్లైడ్ అండ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కూడా మరి రీసెర్చ్ అండ్ యాజ్ రిలీజ్ నోటిఫికేషన్ టు ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు కూడా పడ్డాయి. ఇక్కడ చూసుకోండి మొత్తము 147 పోస్టులు ఉన్నాయి. జనవరి 25 లాస్ట్ అప్లికేషన్ అండ్ మరి డిడ్ యూ అప్లై అని మనకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇదివరకు పడినటువంటి నోటిఫికేషన్ యొక్క మరి చివరి తేదీ మాత్రం ఈరోజు ఉంది చూసుకోండి. 198 జాబ్స్ ఇన్ తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్లో ఈరోజే చివరి తేదీ. డిప్లొమా డిగ్రీ ఉండాలి. 67 గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ పోస్టులు ఉండాలి. ఐఎల్‌ఓ నాగ్పూర్‌లో. ఎలిజిబిలిటీ బీఈ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ ఉండాలి. ఇక్కడ చూసుకోండి. అదేవిధంగా మనకు కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన విషయాలు అదేవిధంగా యూకో బ్యాంక్‌లో జర్నలిస్టు మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. 173 ఉన్నాయి. చూసుకొని పోస్టుల వివరాలు వయసు ఇవ్వడం జరిగింది. వేతనం ఇవ్వడం జరిగింది. చక్కగా వేతనం ఒక్కొక్క పోస్టుకు వేతనం ఎంపిక విధానం ఆన్‌లైన్‌లో ఉంటుంది. ట్రైనింగ్ పరీక్ష ఉంటుంది. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, ధృవపత్రాలు, పర్సనల్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా కూడా ఎంపిక ప్రక్రియ విధానం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం. ముఖ్య సమాచారం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం మనకు జనవరి 11న స్టార్ట్ అయింది. ఆల్రెడీ దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 2 తారీఖు. వెబ్‌సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి పూర్తి వివరాలు సమాచారం. అదేవిధంగా సమీర్‌లో మనకు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు 147 పోస్టులు ఉన్నాయి. చూసుకోండి విభాగాలు, పోస్టుల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వయస్సు కూడా మనకు ఇక్కడ 28 ఏళ్ళు. ఒక్కొక్క పోస్టుకు ఒక వయసు ఉంది. ఎంపిక విధానం కూడా ఉంది. వేతనం కూడా ఇక్కడ ఒక్కొక్క పోస్టుకు ఉంది చూసుకోండి. అదేవిధంగా ముఖ్యమైన సమాచారం చూస్తుంటే ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు ఆన్‌లైన్ చివరి తేదీ మాత్రం జనవరి 25 వరకు. వెబ్‌సైట్ అడ్రస్ ఇవ్వండి పూర్తి సమాచారం చూసుకోండి.
అదేవిధంగా మనకు సెంట్రల్ యూనివర్సిటీలో మనకు యూజీకి మార్గం. ఇక్కడ దరఖాస్తు మరి ఇక్కడ మొత్తం సెంట్రల్ 48 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. అర్హతలు ఏముండాలి? మరి యూనివర్సిటీలో ప్రవేశ విధానం ఎట్లా? ఇంటర్మీడియేట్‌లో 50% ఉండాలి. బెస్ట్ స్కోర్ సాధించాలంటే ఇక్కడ ముఖ్య విధానం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ మాత్రం జనవరి 30. మరి ఆన్‌లైన్ దరఖాస్తు మాత్రం సవరణకు అవకాశం మాత్రం మనకు ఫిబ్రవరి 2 నుంచి 4 తేదీల వరకు. పీజీ మరి సీయు ఈటీ యూజీ పరీక్ష తేదీలు మాత్రం మే 11 నుంచి 31 వరకు ఉంటాయి. వెబ్‌సైట్ అడ్రెస్ ఉన్నాయి చూసుకోవచ్చు పూర్తి సమాచారం కోసం. అదేవిధంగా రేపటి నుంచే మరి ఇంటర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ కాబట్టి 21న ప్రథమ సంవత్సరానికి, 22న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 4 దశల్లో నైపుణ్య పరీక్షలు గైరేజ్ గైరేజ్డ్ అయితే ఫెయిల్ అయినట్లేను కాబట్టి 4 దశలు ఉంటాయి రేపటి నుంచి. అదేవిధంగా మనకు టీఐఎఫ్ఆర్‌లో ముంబైలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. మనకు 2 పోస్టులు ఉన్నాయి చూసుకోండి. వయసు, వేతనం, ఎంపిక విధానం ఆన్‌లైన్ ద్వారా, ఎంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. ఇది కూడా చూసుకోండి. అదేవిధంగా వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది చూసుకోండి. ఇక్కడ చివరి తేదీ మాత్రం మనకు జన 20 తారీఖు ఈరోజు డేట్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మనకు ఎంబీఏలో ప్రవేశాలు మనకు ఇప్పుడు కోర్సు 2 ఏళ్ళు ఎంబీఏ ఫుల్ టైం కోర్స్ ఉంటుంది. మొత్తం 75 సీట్లు ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది. మనకు జనవరి 9న దరఖాస్తులు ప్రారంభమైనాయి. జనవరి 31 వరకు చివరి తేదీ. మరి ఇక్కడ ఎంపిక విధానం షార్ట్ లిస్ట్ గ్రూప్ డిస్కషన్ విధానంలో ఉంటుంది కాబట్టి చూసుకోండి. అదేవిధంగా మనకు ఎస్ఏఎల్లో మనకు అప్రెంటిస్‌లు ఇప్పుడు ఈ పోస్టులు 5 ఉన్నాయి చూసుకోండి. ఇవి పూర్తి సమాచారం ఆన్‌లైన్ దరఖాస్తు. నేటితో ముగియనున్న టెట్ పరీక్షలు. ఇది మరి పూర్తి వివరాలకు వెబ్‌సైట్ అడ్రెస్ ఉంది చూసుకోండి. అదేవిధంగా మనకు మైనారిటీ గురుకులాల అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్. 5వ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలు మనకు వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం జరిగింది చూసుకోండి. అదేవిధంగా మనకు ఐఎల్‌లో అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. మనకు 81 ఖాళీలు ఉన్నాయి. ఇన్‌స్ట్రుమెంటేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఆసక్తి అర్హతల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మాత్రం ఫిబ్రవరి 19 తారీఖు వరకు ఉంది. విభాగాల వారీగా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అప్లికేషన్ ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. మరి అప్లికేషన్ ప్రారంభం జనవరి 13న ఆల్రెడీ ప్రారంభమైంది. మరి చివరి తేదీ మనకు లాస్ట్ డేట్ ఫిబ్రవరి 19. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ కూడా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, అప్రెంటిస్. వెబ్‌సైట్ అడ్రెస్ పూర్తి వివరాలకు చూసుకోండి. అదేవిధంగా హెచ్‌సీఏలో హిందీ ట్రాన్స్‌లేషన్ 2 పోస్టులు, హిందీ అనువాదకులు ఇద్దరు కావాలి. ఇద్దరు ఇక్కడ రావాలని ఇవ్వడం జరిగింది. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో మనకు హిందీ అనువాదకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ లేదు. 2 పోస్టులు అనువాదకులు కావాలి. అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ప్రారంభం ఫిబ్రవరి 10. లాస్ట్ డేట్ మాత్రం మార్చి 19. సి డాట్‌లో మనకు సైంటిస్ట్ పోస్టులు మొత్తం 10 పోస్టులు ఖాళీ ఉన్నాయి. గరిష్ట వయ పరిమితి ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి. లాస్ట్ డేట్ మాత్రం ఫిబ్రవరి 16 వరకు ఉంది చూసుకోండి. ఇక్కడ వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వడం అనేది పూర్తి వివరాలకు పూర్తి సమాచారం కోసం చూడవచ్చు. అదేవిధంగా మనకు చరిత్ర తెలంగాణ పత్రికలు ఆల్రెడీ గోల్కొండ పత్రికకు, ఈడ పత్రికలు, సుజాత పత్రిక, భాగ్యనగర్ పత్రిక, దినవర్తమాన్, నీలగిరి, పూలతోట పత్రిక ఇలా మనకు జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన పత్రిక. గద్దర్ ఫిలిం అవార్డ్స్‌కు 2025 అవార్డ్స్‌కు దరఖాస్తులు ఆహ్వానం. ఉత్తమ సామాజిక సందేశ చిత్రంగా మరో కేటగిరీ. ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులు. మరి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. మరి 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు మనకు సెంట్రల్ బోర్డ్ ఫిలిమ్స్ సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు ఈ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెల్లడించారు. సామాజిక స్పృహ ప్రతిబింబించే చిత్రాలకు ఉత్తమ సామాజిక సందేశ చిత్రం అవార్డు కూడా ప్రత్యేక విభాగంలో డాక్టర్ శ్రీ నారాయణరావు అవార్డులను అందజేయనున్నారు. దరఖాస్తు పత్రాలు మార్గదర్శకాలను ఇక్కడ పొందవచ్చని జనవరి 31 వరకు, ఎంట్రీల సమర్పణకు ఫిబ్రవరి 3 వరకు చివరి తేదీ నిర్ణయించినట్టు తెలిపారు. వ్యవసాయ శాఖలో మనకు 299 పోస్టులు ఖాళీ. వీటిలో పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీకి లేఖ. రైతుకు వేదికల నిర్వహణకు 14.61 కోట్ల విడుదల. ఇది ప్రధానంగా ఈ రోజు వార్తలు. జెన్కోలో బదిలీలకు గ్రీన్ సిగ్నల్. మార్గదర్శకాలు విడుదల చేసిన యాజమాన్యం. నెల రోజుల ప్రక్రియ ఇంకా 10 రోజులే. హడావిడి నిర్వహణపై ఉద్యోగుల్లో ఆందోళన. ఇది ప్రధానంగా మనకు
మరి ఇక్కడ పాత తేదీల ఉత్తర్వులు, కొత్త చెక్కులు, ఇక్కడ ఖాళీల కేటాయింపుల్లో ప్రత్యేక ప్రాధాన్యతలు. ఇక్కడ ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి జీకే మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సమాచారం, సమగ్ర సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకో బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. మరి మిత్రులందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.